వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీనరీ పెంపు లక్ష్యాలుగా ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిందని, మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పెద్దపల్లి పట్టణంలో ప్రారంభించారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అమర్నగర్ చౌరస్తా, మసీద్, జెండా, సివిల్ ఆసుపత్రి మీదుగా మళ్లీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ ప్రమోద్ కుమార్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ 5 days స్వచ్ఛదనం పచ్చదనం అనే క్యాంపెయిన్ మనం తీసుకుంటున్నాం. సో ఇది అనేక మిగతా క్యాంపెయిన్స్ కాకుండా ఇందులో మున్సిపల్ సిబ్బంది కానీ టెంపరీగా కాకుండా పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. సెన్స్ ఆఫ్ శానిటైజ్ కానీ ఈ ప్లాంటేషన్ గురించి కానీ పబ్లిక్ అందరూ పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అందుకనే ఈ మెసేజ్ అనేది పబ్లిక్ అందరినీ తీసుకునేటానికి మనం ఈ ర్యాలీతో స్టార్ట్ చేస్తాము. ఈ ర్యాలీలో టెంపర్ సిబ్బంది కానీ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ కానీ పిల్లలందరి ద్వారా మనం ఈ ర్యాలీ చేసి ఒక మెసేజ్ అనేది పబ్లిక్ లో తీసుకుని వెళ్తాం. అండ్ ఇక్కడతో కాకుండా మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంటి ఉన్న ఈ లోపల ఉన్న శానిటైజేషన్ సంబంధించి వాటర్ కానీ లేకపోతే పెట్టుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ మీ వాట్స్లో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మా మున్సిపల్ సిబ్బంది ముందు వచ్చి వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళకి మీ అందరూ కోఆపరేట్ చేస్తే ఇంకా భద్రపడి పడడం, ఇంకా శానిటైజేషన్ కానీ క్లీన్లెస్ కానీ ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. మీ అందరూ ఇదే కాదు, ఇంకా నెక్స్ట్ 5 days అండ్ ఫర్దర్ కూడా ఇంకా పార్టిసిపేట్ చేయాలని ఎక్స్పెక్ట్